వివాదాస్పద ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పరిస్థితి దారుణంగా కనిపిస్తుంది. మీడియా ఫిర్యాదు తర్వాత అరెస్టు అవుతాడేమో అనే ఊహాగానాల మధ్య అతడు తన భార్య వీణాతో కలిసి రిలీజ్ చేసిన వీడియో మరింత వివాదాస్పదంగా మారింది. ప్రముఖ టెలివిజన్ ఛానల్కు చెందిన జర్నలిస్టులపై చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. దాంతో సదరు టీవీ ఛానల్ ఆయన భాగోతాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఆ సందర్భంగా వారు రకుల్ ప్రీత్ సింగ్ గురించి చేసిన కామెంట్లను లైవ్లో వెల్లడించింది. అయితే ప్రముఖ టెలివిజన్ ఛానల్ లైవ్ కార్యక్రమంలో వేణుస్వామి చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ జాతకం ప్రకారం ఆమె తన కాబోయే భర్త జాకీ బగ్నానీతో కొన్ని సమస్యలు ఉన్నాయి. రాశుల కలయిక లేదు, గ్రహాలు అనుకూలించకపోవటం జరుగుతుంది. దానివల్ల సంతానం కలగకపోవటం, వివాహ బంధంలో అనేక సమస్యలు, న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని అతడు చెప్పాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఆమె భర్త జాకీ బగ్నానీ జాతకంపై విపులంగా విశ్లేషిస్తూ గ్రహాలు రాశుల మధ్య సమతుల్యత లేకపోవటం వల్ల, అనుగ్రహించకపోవటం వల్ల ఇలాంటి వారికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. రకుల్ రాశి మిథునం, జాకీ రాశి కర్కాటకం కాబట్టి వాటి మధ్య పొసగటం లేదు అని ఇతడు వేణుస్వామి చెప్పాడు. రకుల్ ప్రీత్ దంపతులకు షష్ట అష్టకాల దోషం ఉంది. షష్ట అంటే 6, అష్ట అంటే 8. రకుల్ జాకీ పెళ్లి చేసుకుంటే గ్రహదోషం వల్ల వివాహం, ఆ తర్వాత విడిపోతారు. వివాహం జరిగితే ఆమెకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడి జైలుకు కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి అని జోస్యం చెప్పాడు ఈ దొంగ వేణుస్వామి. ఇలా వేణుస్వామి చెప్పడంపై ప్రముఖ టెలివిజన్ ఛానల్ జర్నలిస్టు మూర్తి తప్పుబట్టాడు. ఆయన చెప్పిందంతా తప్పే, న్యూమరాలజీ జ్యోతిష్యం కిందకు రాదు. అతడు తనకు తెలియని జ్యోతిష్యంతో సెలబ్రిటీలను, ప్రముఖులను బ్లాక్మెయిల్ చేసి వారిని భయపెడుతున్నాడు. చాలా మంది వద్ద పూజల పేరుతో డబ్బులు లాగుతున్నాడని మూర్తి ఆరోపించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ జరిగింది అయితే తన భర్తకు ఆర్థికపరమైన సమస్యలతో పాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేణుస్వామి చెప్పినట్టే రకుల్ ప్రీత్ సింగ్కు జరగబోతుందా? వేణుస్వామికి అసలు జ్యోతిష్యం వస్తుందా అనే ప్రశ్నలు ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. మరి నిజంగా వేణుస్వామి చెప్పినట్టు జరుగుతుందా లేదా? మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.